హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నా. ఈరోజు మనం వచ్చేసి మంచి సూపర్గా ఉండే కుక్వేర్ ఐటమ్స్ తెచ్చామన్నమాట. అదేనండి, కుక్కర్లు తెచ్చానమాట. భలే ఉన్నాయి. 3 కుక్కర్లు బుక్ చేశాను, ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. నేనైతే 3 కుక్కర్లు బుక్ చేశాను. 3 ఎక్సలెంట్ ఉన్నాయి. 5 లీటర్స్ ఒకటి, 3 లీటర్స్ ఒకటి, 2 లీటర్స్ అనమాట. ఫస్ట్ చూపించింది 5 లీటర్స్, ఇదిగోండి ఇది 2 లీటర్స్ అనమాట. సెకండ్ చూపించిందేమో 3 లీటర్స్. సో చాలా బాగా వచ్చాయి. కాకపోతే ఆన్లైన్ కదండి, అన్నీ అతుక్కోవాల్సి వచ్చిందనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానండి, ఎందుకంటే మాట్లాడేస్తూ వీడియో చేసేద్దాం అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎలాగైనా సరే వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది. అసలు పార్సల్ తీసుకురాగానే ఎవరైతే డెలివరీ బాయ్ ఉన్నారో ఆయన ఫస్ట్ చెక్ చేశారనమాట. ఏమేమి ఐటమ్స్ వచ్చాయి, ఎన్నెన్ని వచ్చాయి, అసలు ఎలా వచ్చాయి అని చెప్పేసి మొత్తం ఫుల్గా చెక్ చేసిన తర్వాతే అప్పుడు మనకి ఇచ్చారనమాట. మొత్తం అన్నీ అయితే ఒకదానికోటి మొత్తం కవర్లు తీసేసి అన్నీ చింపేసి రకరకాలుగా చెక్ చేశారనమాట భయ్య. ఎందుకంటే చాలామంది ఫ్రాడ్ కస్టమర్స్ కూడా ఉంటారు కదండి. అంటే ఏవో ఒక ఐటమ్స్ తీసేసి మాకు ఈ ఐటమ్ రాలేదు అని చెప్పేసి ఫేక్గా పెట్టేసి రిటర్న్ పెట్టడం అలాంటివి చేస్తుంటారు కదా. మనమే రెండు తెలివైన వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు ఉంటారు కదా అమ్ముకునే వాళ్ళు. షాప్కి వెళ్ళి కొంటే ఐటమ్స్ ఎలా వస్తాయో తెలియదు కానండి, ఆన్లైన్లో మాత్రం అన్ని బిగించడానికి మనకి అవకాశం ఇస్తారనమాట. మన యొక్క కళాకారులు అందరూ బయటకు వచ్చేస్తారనమాట. ఎందుకంటే అన్ని విడివిడిగా ముక్కల కింద ఇస్తారు కదా. సో దానివల్ల మనకు పెద్ద పని అయిపోతుంది. మా ఇంట్లోనైతే మాత్రం బిగించడాలు విప్పడాలు అలాంటి పనులు చేసేదాన్ని మనమేనమాట. ఎందుకంటే ఏదైనా చూస్తే అది ఇప్పిపోతే మాత్రం మనకు మనసు రాదు. అందుకేనేమో ఆన్లైన్ తెలివిగా అన్ని ఇప్పిసే ఇచ్చేస్తాడు. అందుకే నేను అన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంతకీ నేను కుక్కర్లు ఎందుకు బుక్ చేస్తానో నేను మీకు చెప్పలేదండి. యాక్చువల్లీ సోలార్ పెట్టించుకున్న తర్వాత మోస్ట్లీ కరెంట్ స్టవ్ వాడుతున్నాం అనమాట. కింద అత్తయ్య దగ్గర కూడా కరెంట్ స్టవ్ ఉంది. ఇదివరకు ఆవిడ కూడా గ్యాస్ పై వాడేవారు. సింగిల్ సిలిండర్ ఉంటుంది కదండి, సిలిండర్ పైన అదే గిన్నెలు పెట్టుకోవడానికి స్టవ్ టైప్లో ఉంటుంది కదా సింగిల్ది, అది వాడుకునేవారు. నేనైతే మాత్రం నార్మల్ గ్యాస్ స్టవ్ వాడుకునేదాన్ని. కాకపోతే సోలార్ పెట్టిన తర్వాత ఒకటి చిన్నది కరెంట్ స్టవ్ ఉంటుంది కదండి, అది పెట్టుకున్నాను అనమాట. అది పెట్టుకొని వాడుతున్నాను. సో అన్ని గిన్నెలు మనకి కరెంట్ స్టవ్ మీద సరిపోవు కదా. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఈ కుక్కర్లు అయితే బాగుంటాయి, అన్నిటికీ యూజింగ్లో ఉంటాయి కదా అని చెప్పేసి ఈ 3 కుక్కర్లు అయితే నేను బుక్ చేసుకున్నాను. ఐటమ్ అయితే సూపర్గా వచ్చింది. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిగించిన పీసులన్నీ అతికించేయడమే కాదనమాట, వెంటనే మా అత్తయ్య వాటర్ వేసేసి పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం ఉండని చెప్పేసి 2 లీటర్ కుక్కర్ ఉంది కదా, అందులోని వాటర్ వేసేసి మరిగించారనమాట. ఈ క్లాస్గా మరిగిపోయి ఇంకా తర్వాత రోజు నేను పాలు కూడా పొంగించేశాను. అంటే లైక్ మనకు ఒక సెంటిమెంట్ కదా, ఏ పొయ్యి అయితే ఏంటి, ఏ గిన్నెలు అయితే ఏంటి చెప్పండి. కొద్దిగా మనం ఆ సెంటిమెంట్ని మనం యూజ్ చేసేసి కొద్దిగా ఏదో వాడేసుకున్నాం అనుకోండి, మన తృప్తి ఉంటుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ నేను నిహాల్కి పాలు ఇద్దాం అని చెప్పేసి కొద్దిగా పాలు కూడా వేడి చేసేసి పెట్టేసాను, వాడికి ఇచ్చేసాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి.